మనిషి భూమి మీద జీవించటం మాత్రమే కాదు, ఒకరోజు అతను ఆకాశాన్ని జయించాడు. స్పేస్లోకి వెళ్తున్న ఆస్ట్రోనాట్ ప్రయాణం ఎలా ఉంటుంది? అక్కడ వారు ఎలా జీవిస్తారు? తింటారా? నిద్రపోతారా? ఈరోజు మనం ఆస్ట్రోనాట్ స్పేస్ జర్నీని స్టెప్ బై స్టెప్గా సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా స్పేస్లోకి వెళ్లడం చాలా కష్టం. ఆస్ట్రోనాట్లు సంవత్సరాల పాటు కఠినమైన ట్రైనింగ్ తీసుకుంటారు. జీరో గ్రావిటీ అనుభవం కోసం ప్రత్యేక పూల్స్లో ప్రాక్టీస్ చేస్తారు. ఎమర్జెన్సీ పరిస్థితులు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటారు. ఇక్కడ మనకు ఒక పాఠం ఏమిటంటే, పెద్ద లక్ష్యం ఉంటే దానికి కష్టపడి సిద్ధం కావాలి. రాకెట్ లాంచ్ రోజు వస్తుంది. కౌంట్ డౌన్ మొదలవుతుంది. 3, 2, 1 ఇగ్నిషన్. భారీ శక్తితో రాకెట్ భూమి ఆకర్షణ శక్తిని దాటేందుకు ప్రయాణిస్తుంది. ఈ సమయంలో ఆస్ట్రోనాట్లు ఎక్కువ జీ-ఫోర్స్ అనుభవిస్తారు. అంటే వారి బరువు సాధారణం కంటే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. కొద్ది నిమిషాల్లో రాకెట్ భూమి కక్షలోకి చేరుతుంది. అక్కడి నుంచి భూమి ఎంతో అందంగా కనిపిస్తుంది. నీలిరంగులో మెరిసే మన గ్రహం. ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, స్పేస్ నుంచి దేశాల బౌండరీలు కనిపించవు. అంటే మనమందరం ఒకటే ప్రపంచం. స్పేస్ స్టేషన్లో జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ గ్రావిటీ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి వస్తువు తేలుతూ ఉంటుంది. ఆస్ట్రోనాట్లు నడవరు. గాల్లో తేలుతూ ఒకచోట నుంచి మరోచోటికి వెళ్తారు. ఇప్పుడు తినడం గురించి మాట్లాడుకుందాం. స్పేస్లో సాధారణ ప్లేట్లు ఉపయోగించలేరు. ఆహారం ప్రత్యేక ప్యాకెట్లలో ఉంటుంది. మీరు ఊహించండి, ఆహారం గాల్లో తేలుతూ ఉంటుంది. నీళ్లు కూడా బుడగల్లా తేలుతాయి. ఆస్ట్రోనాట్లు వాటిని జాగ్రత్తగా పట్టుకుని తాగాలి. ఇది మనకు చెప్పే విషయం ఏమిటంటే, పరిస్థితులు మారితే మనం కూడా మారాలి. స్పేస్లో వారు కేవలం జీవించడం మాత్రమే కాదు, ముఖ్యమైన సైంటిఫిక్ ప్రయోగాలు కూడా చేస్తారు. భూమిపై మెడిసిన్ మరియు టెక్నాలజీ అభివృద్ధికి ఉపయోగపడతాయి. నిద్ర కూడా వేరేలా ఉంటుంది. వారు గోడకు బంధించిన స్లీపింగ్ బ్యాగ్లో నిద్రపోతారు. లేకపోతే తేలుతూ వెళ్ళిపోతారు. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఎందుకంటే గ్రావిటీ లేకపోవటం వల్ల మసిల్స్ బలహీనపడవచ్చు. మిషన్ పూర్తయ్యాక వారు భూమికి తిరిగి వస్తారు. స్పేస్ క్యాప్సుల్ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు చాలా వేడి ఉత్పత్తి అవుతుంది. అందుకే ప్రత్యేక హీట్ షీల్డ్ ఉపయోగిస్తారు. సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత మళ్లీ భూమి గ్రావిటీకి అలవాటు పడాలి. ఆస్ట్రోనాట్ స్పేస్ జర్నీ మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. కష్టమైన ప్రయాణమైనా సరైన ట్రైనింగ్, ధైర్యం, శాస్త్రీయ ఆలోచన ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సైన్స్ మరియు టెక్నాలజీ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికర విషయాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.